అందరికీ నమస్కారం. సనాతన సిద్ధాంతం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య గురువులు జగన్నాథాచార్యులు గారు. మనం 2025లో ఏ రాశులకి ఏ విధంగా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే గురువు గారు. ఇంక మనకి 4-5 రోజుల్లో 2025 రానుంది. ఈ 2025లో ఏ రాశులకి ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేస్తారా? అలాగే తెలియజేస్తాను. ఇక ముందుగా మనకి మేషరాశి వచ్చేసింది. ఈ మేషరాశి వారికి 2025లో ఎటువంటి శుభాలు, ఎటువంటి ఆటంకాలు కలుగుతాయో తెలియజేస్తారా? తెలియజేస్తాను. ఈ మేషం వాళ్ళకి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి మరియు అనుకోని విధంగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే శత్రు రోగరుణాధిపతులు తగ్గుతాయి. అలాగే లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. అయితే శనిగ్రహ మార్పు 30వ తారీఖు నుంచి జరుగుతుండడం వల్ల కొద్దిగా 30వ తారీఖు మార్చి నుంచి కొద్దిగా లోన్లు మంజూరు అవడం విషయంలో జాప్యం, వీసా పాస్పోర్ట్లు మంజూరు అవడం విషయంలో కూడా స్వల్పమైన ఆటంకాలు ఇట్లాంటివి స్వల్పంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహకరించుకోగలుగుతారు. అలాగే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే బంగారు ఆభరణాలు వాటి యొక్క విలువ కూడా బాగా పెరుగుతుంది. అలాగే కట్టినిళ్ళు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొద్దిగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే మే 15వ తారీఖు నుంచి గురుగ్రహ మార్పు వల్ల కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతులు బాగా మెరుగుపడుతుంది. అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనము ఇట్లాంటివి పెంపొందడము, అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన అనుకూలత, అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ దొరికే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. 11వ స్థానాన్ని గురువు చూస్తూ ఉండడం వల్ల మే 15 నుంచి కొద్దిగా ఈ వృత్తిపరమైన అభివృద్ధి, లాభాభివృద్ధి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అయితే స్వల్పంగా దృష్టి దోషాలకి కొద్దిగా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొద్దిగా కుటుంబ సభ్యుల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు ఇలా కొద్దిగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా అన్ని పరాలుగా కూడా చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా రాహుకేతువుల మార్పు 18వ తారీఖు నుంచి జరుగుతూ ఉండడం వల్ల కొద్దిగా విద్యాపరమైన స్వల్పమైన ఆటంకాలు ఇట్లాంటివి కొద్దిగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా చాలా బాగుండి యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి ఉన్నత స్థాయి పదవులు కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ అధిరోహించగలుగుతారు. అలాగే సినిమా కళాకారులకి కొద్దిగా తాత్కాలికంగా టెన్షన్ పెట్టినప్పటికీ కొద్దిగా స్వల్పమైన మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే కొద్దిగా ఆ పరిస్థితి నుంచి ఓవర్కమ్ అవ్వగలుగుతారు. అలాగే ముఖ్యంగా దైవికమైన ఆరాధన మరియు స్వామికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఇట్లాంటివి విశేషంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ముఖ్యంగా జన్మలగ్నం తెలిసినట్లయితే కనుక ఈ యొక్క మేష లగ్నంలో పుడితే కనుక మీకు జన్మలగ్నం తెలిస్తే ఈ రాశి ఫలితాలు ఇంకా కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి. జన్మలగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫలితాలు చూసుకుంటే ఇంకా 100కి 100% యాక్యురసీ అనేది బాగుంటుందండి. ఒకవేళ జన్మలగ్నం తెలియకపోతే రాశి నుంచి ఫలితాలు చూసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. అదృష్ట సంఖ్య వచ్చేసి 9 అండి. అదృష్ట వారం వచ్చేసి గురువారం. గురువారం పూట ఏదైనా పనులు స్టార్ట్ చేస్తే కనుక బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చేయవలసిన దానం వచ్చేసి బొబ్బర్లు అండి. బొబ్బర్లు శుక్రవారాల పూట బ్రాహ్మణులకు ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ, లేకపోతే గోసేవ, గోవుకి ఆకుకూరలు కానీ అలాగే కూరగాయలు కానీ ఏవైనా రెగ్యులర్గా తినిపిస్తూ ఉంటే దోష నివృత్తి అయ్యి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా చాలా బాగుంటుంది. గురుగారు, ఇప్పుడు మేషరాశి గురించి కొన్ని ఆటంకాలు కూడా చెప్పారు కదా. ఇలాంటి ఆటంకాలను తప్పించుకోవడానికి ఎటువంటి పూజలు చేస్తే మనం తప్పించుకోవచ్చు? అంటే విశేషంగా దేవతారాధన, ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విశేషంగా అర్చిస్తూ పూజిస్తూ విశేషంగా మామూలు ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన, పూజ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు బాగా కలుగుతాయి. అలాగే ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని కూడా ఖాళీ ఉన్నప్పుడల్లా జపిస్తూ ఉండడం వల్ల కూడా ఈ శుభ పరిణామాలు పెంపొంది ఈ దోష ప్రభావాలు కూడా తగ్గి అనుకున్న పనులతో కూడా
సకాలంలో విజయాలు సాధించగలుగుతారు. అన్ని పరాలకు కూడా చాలా బాగుంటుందండి. ఓకే. అంటే ఇది కాలనిర్ణయం ఏ విధంగా నిర్ణయిస్తారు? మేషరాశి ఇప్పుడు ఈ ఒక్క నెలనా లేదంటే ఒక సంవత్సరం పొడుగునని చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు అదే అండి, అంటే మామూలు ఎక్కువ కాలం ఉండే గ్రహాలు మెయిన్ సంవత్సర ఫలితాలు నిర్ణయించేటప్పుడు శని, గురువు, రాహుకేతువులు వీళ్ళని బట్టి మనము కన్సిడరేషన్ చేసి చెప్తాం అనమాట. అలాగే దిన ఫలితాలు అంటే మెయిన్ అన్ని గ్రహాలు కూడా ఒక స్థానంలోనే ఉంటాయి. మెయిన్ 2.5 రోజులకు ఒకసారి చంద్రుడు మారుతాడు కాబట్టి అది మనం పరిగణలోకి తీసుకుని దిన ఫలితాలు డిసైడ్ చేస్తాం. మాస ఫలితాలు అంటే కనుక మిగతా గ్రహాలు అంటే 45 రోజులు ఉండేది కుజుడు అనమాట. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక నెల పాటు సంచరిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మాస ఫలితాలు నిర్ధారించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే రాశిఫలంగా కూడా మనం డ్రెస్సులు వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి చాలా మంది. వీళ్ళు ఈ సంవత్సరం అంతా ఎటువంటి డ్రెస్ అంటే ఎటువంటి రంగుల డ్రెస్సులు వాడితే మంచిది అంటారు? అదే అండి, ముఖ్యంగా ఎరుపు రంగు, గులాబీ, అలాగే గోధుమ రంగు, తెలుపు ఇలాంటి వస్త్రాలు అనేవి బాగా కలిసి వస్తాయండి. ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 9 నెంబరు, 3 నెంబర్ కూడా బాగా కలిసి వస్తాయండి మేషం వాళ్ళకి. ఓకే. గురువుగారు, అదే కాకుండా ఈ 2025 సంవత్సరంలో ఈ మేషరాశి వారు ఎలాంటి పనులు చేయొచ్చు? అంటే గృహ నిర్మాణం, నూతన గృహ నిర్మాణం అలాంటివి, లేకపోతే కొత్త కార్లు కొనుక్కోవటం, కొత్త వస్తువులు ఏమైనా కొనుక్కోవటం ఇలాంటివి చేయొచ్చా? అలా కాకుండా చేయకూడని పనులు కూడా ఉంటాయి కదండి, అవి ఏమిటంటారు అసలు? అదే అండి, మేషరాశి వాళ్ళకంటే గురు కుజులు శుభుడు, చంద్రుడు కూడా శుభుడు, చతుర్థాధిపతి అయ్యాడు. చతుర్థం ఇది కాబట్టి వాహన స్థానము, భూములు, స్థిరాస్తులు వాటికి సంబంధించింది కాబట్టి మేషం వాళ్ళకి మాత్రం గృహ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. కొండలు అమ్మడాలు, స్థలాలు కొండలు అమ్మడాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. బంగారు ఆభరణాలు కూడా తొందరగా రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది. విద్యాపరంగా కూడా అభివృద్ధి అనేది బాగానే ఉంటుందండి. కాకపోతే అంటే కొద్దిగా స్నేహితుల ద్వారా వారి ద్వారా స్వల్పంగా కొన్ని మోసపోయే అవకాశాలు ఇట్లా కొద్దిగా కనబడుతున్నాయి. విద్యార్థులకి మార్చి దాకా స్వల్పమైనటువంటి విద్యాటంకాలు, విద్యాపరమైన దోషాలు ఇట్లాంటివి బాగా కనబడుతున్నాయి అన్నమాట. మార్చి నుంచి మాత్రం మార్చి 30 నుంచి కొద్దిగా రాశి మార్పు, శనిగ్రహం మారుతుండడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు బాగా అధికంగా కావడము, అలాగే విదేశీ ప్రయాణాలు, వీసా, పాస్పోర్టు ఇట్లాంటివి మంజూరు అవడం విషయంలో స్వల్పమైనటువంటి జాప్యము, అలాగే శత్రురోగ రుణాది పీడలు, దృష్టి దోషాలు ఇట్లాంటివి మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయి. కుటుంబపరమైన చిన్న విభేదాలు, మనస్పర్ధలు ఇలాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొద్దిగా ఏదైనా పనులు స్టార్ట్ చేస్తే కనుక కొద్దిగా అనుకోని విధంగా కొన్ని అవాంతరాలు, ఆటంకాలు మాత్రం గోచర రీత్యా సంచరిస్తున్నాయి అనమాట. అందుకని ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే కనుక బాగుంటాయి అనమాట. డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు తీసుకోకూడదు అనమాట. అప్పుగా ఇవ్వకూడదు, అప్పుగా తీసుకోకూడదు. ముఖ్యంగా మార్చి 30వ తారీఖు తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి అనుకోండి, మనం ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే కనుక కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఏదైనా ఉన్నా కానీ సాధ్యమైనంత మౌనం పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఇలా గొడవలు అవి కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరిస్తే కొద్దిగా మిగతా అన్ని పరాలుగా కూడా కొద్దిగా యోగించి అన్ని పరాల్లో ముందుకెళ్లే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. గురువారు, ఇంకా 2025 నాటికి అంటే 2025లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృషభం వాళ్ళకి ఈ యొక్క గురువు లగ్నంలో ఉండడం వల్ల స్వల్పమైన అనారోగ్య సూచనలు, ఇబ్బందులు ఇట్లాంటివి బాగా కనబడుతున్నాయి. కాకపోతే మే 15 నుంచి గురుగ్రహ మార్పు వల్ల కొద్దిగా మార్పులు వస్తాయండి. ఆరోగ్యపరంగా కొద్దిగా చికాకులు, టెన్షన్లు ఇలాంటివి తగ్గుతాయి. ధనపరమైనటువంటి ఖర్చులు ఇవి కూడా కొద్దిగా ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మే 15 దాకా. అలాగే వివాహ ప్రయత్నాల్లో స్వల్పమైన ఆటంకాలు, జాప్యాలు ఇలాంటివి కూడా కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులకు కూడా విద్యాకారకుడు గురువు, విద్యాస్థానం 5 కాబట్టి 5ను కూడా గురువు చూడడం వల్ల విద్యాపరమైన స్వల్పమైన ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు కూడా స్వల్పంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే 9ను కూడా చూడడం వల్ల చేతిదాకా వచ్చే కొన్ని అవకాశాలు, అదృష్టం ఇలాంటి స్వల్పంగా మిస్ అయ్యే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే గురుగ్రహ మార్పు 15వ తారీఖు నుంచి అవడం వల్ల కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా విముక్తి వచ్చి తర్వాత కొద్దిగా మే 15 నుంచి కుటుంబపరమైన స్వల్పమైన చికాకులు, న్యాయపరమైన ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా స్వల్పంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉంటే అన్ని పరాలుగా కూడా లాభించే అవకాశం ఉంది. శత్రువు రుణాది పీడలు కూడా స్వల్పంగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా కొద్దిగా ధనపరమైన ప్రమోషన్లు కొద్దిగా ఆలస్యం అవ్వడం ఇట్లాంటి సమస్యలు కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఆ పరంగా జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా అన్ని పరాలకు కూడా బాగుండి యోగించి లాభించే అవకాశాలు బాగా ఉన్నాయి.
అలాగే కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు 10వ స్థానంలో ఉండడం వల్ల గోచర రీత్యా శశ మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగము ఏర్పడింది. ఆ యోగం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్లు ఇలాంటివి లభించే అవకాశం ఉంది. అలాగే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కొద్దిగా శాలరీ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోతే కనుక మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అయితే కొద్దిగా శాలరీ ఎక్కువ రావాలి ఇలా అంటే కనుక ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మార్చి 30 దాకానే ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు సరైన రీతిలో ఈ సమయాన్ని కనుక ఉపయోగించుకుంటే మీకు ఈ బెనిఫిట్లు అనేవి పరిపూర్ణంగా లభించి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ శని యొక్క దృష్టి పనుల మీద కూడా ఉండడం వల్ల విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మార్చి 30 లోపల విదేశీ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతం కావడం, వీసా, పాస్పోర్ట్ ఇలాంటివి తొందరగా మంజూరు అవ్వడము ఇట్లాంటివి బాగా కనబడుతున్నాయి. భూములు, స్థిరాస్తుల వారి యొక్క విలువ పెరుగుతుంది. భూములు కొనాలన్నా అమ్మాలన్నా కానీ ఈ యొక్క మార్చి 30 లోపల కొనుగోళ్లు, అమ్మకాలు చేసినట్లయితే కనుక పరిపూర్ణమైన ప్రయోజనం కలుగుతుంది. మరియు అనుకున్న రేటు కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో విందు వినోదాది కార్యక్రమాల వాటిల్లో కూడా పాల్గొనే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క 7 మీద కూడా దృష్టి ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మార్చి 30 లోపల వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే లాభస్థానంలోకి శని సంచారము మార్చి 30 నుంచి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా లాభాభివృద్ధి, స్నేహితుల యొక్క, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం, విద్యార్థులకి విద్యాపరమైన ఆటంకాలు తొలగి కొద్దిగా విద్యా విషయంలో అభివృద్ధి కావడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇలాంటివి బాగా పెంపొందడము, కోర్టు, లీగల్ విషయాల్లో, న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు స్వల్పంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క శనిగ్రహ మార్పు మార్చి 30 నుంచి జరగడం వల్ల వ్యక్తిగత జాతకంలో శని మహాదశ కానీ అంతర్దశ కానీ నడిచినట్లయితే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క శని యొక్క శుభ దృష్టి 5వ స్థానం మీద కూడా ఉండడం వల్ల సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఆసక్తి కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ఆకస్మిక ధనపరమైన లాభాలు మరియు అనుకూలత ఇలాంటివి కూడా కనబడుతున్నాయి. అలాగే అనుకున్న పనులు కూడా చివరి దాకా టెన్షన్ పెట్టి మరియు అనుకూలమైన ఫలితాలు దక్కే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. మే 18వ తారీఖు నుంచి రాహుకేతువుల మార్పు ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయి రాహు మిగులుంటే కనుక ప్రమోషన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి, ఇంక్రిమెంట్ల కోసం ట్రై చేసే వాళ్ళకి కొద్దిగా అనుకూలత కలుగుతుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే కనుక కొద్దిగా వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు దెబ్బతింటాయి. కొద్దిగా భూములు, స్వల్పమైన లిటికేషన్లు, కొనుగోళ్లు, అమ్మకాల విషయాల్లో స్వల్పమైన జాగ్రత్త వహించడం మంచిది. పెద్దవారి సూచన మేరకు ఈ యొక్క పనులు చేసినట్లయితే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా తగు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలుగా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు. సినిమా కళాకారులు వారి యొక్క కళల్లో బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా కవితలు రాసేవాళ్ళు, అలాగే పాటలు రాసేవాళ్ళు, అలాగే డైలాగ్ రైటర్స్ ఇట్లాంటి వాళ్ళకి బాగా అనుకూలత బాగా కలుగుతుంది. అలాగే డాన్సర్లకు కూడా బాగా అనుకూలత కలుగుతుంది. ఆ యొక్క రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి గమనించి ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుని ఈ యొక్క పరిపూర్ణమైన ఫలితాలన్నింటినీ కూడా పొందగలరు. ఓకే గురువు గారు, ఈ వృషభ రాశి వారు అంటే 2025లో ఎలాంటి పనులు చేపడితే బాగుంటుంది, ఎలాంటి పనులు చేపట్టకపోతే బాగుంటుంది? ముఖ్యంగా లీగల్ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఏదంటే ఈ గురువు 8వ స్థానం మీద గురువు యొక్క పాప దృష్టి మే 15 నుంచి ఉండడం వల్ల ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. మే 15 ముందంటే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎక్కువ వహించాలి. 15 తర్వాత అంటే లీగల్ పరమైన జాగ్రత్తలు ఎక్కువగా వహించాలి. కాబట్టి ఆ పరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే కమ్యూనికేషన్ అంటే వేరే వారితో మాట్లాడేటప్పుడు మాత్రం టంగ్ స్లిప్ అయ్యి దానివల్ల సమస్యలు, అంటే మీరు ఒకలాగా మాట్లాడితే
వేరేలాగా వేరే వాళ్ళకి అర్థం కావడం ఇట్లాంటి సమస్యలు మాత్రం కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ పనులన్నీ కూడా కొద్దిగా సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అదే స్వల్పంగా చిన్న చిన్న విభేదాలు కూడా భార్యాభర్తల మధ్య కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుంటే కనుక అన్ని పనులకు కూడా మంచి జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు ఎలాంటి దైవ దర్శనాలు చేయొచ్చు? దైవ దర్శనాలు అంటే కనుక మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించడము, అలాగే స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, అలాగే దగ్గరలో శివాలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉంటే ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, స్వామికి అలంకరించినటువంటి పుష్పాలని తెచ్చుకుని ఆ పుష్పమాలికని ఇంట్లో గుమ్మానికి ధరింపజేయడం కానీ, లేకుంటే వాహనాలు వారు వాడే వాహనాలకి ధరింపజేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల అనుకూలత పెరిగి ప్రతికూలత తగ్గి అనుకున్న పనులన్నింటిలో కూడా సకాలంలో విజయాలు సాధించగలుగుతారు. అలాగే అనుకున్నవన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. గురువారు ఇంకా 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పగలరు? మిథునం వాళ్ళకి లగ్న మరియు చతుర్థాధిపతి బుధుడు అవుతాడండి. వ్యాపారస్తులకి వ్యాపారం పరంగా మంచి అనుకూలత కలుగుతుంది. అలాగే శని భాగ్యస్థాన సంచారం వల్ల భాగ్యాభివృద్ధి మరియు నిల్వధనము, అనుకోని పరంగా ఎంత టెన్షన్ పెట్టినప్పటికీ కొద్దిగా అదృష్టం కొలిసొచ్చి అనుకోని పనులు కూడా నెరవేరే అవకాశం, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడము, ఇట్లాంటి అవకాశాలు అదృష్టం బాగా ఎక్కువగా కనబడుతుంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన వ్యవహారికపరమైన లాభాలు కలగడము, అలాగే వేరే వారి నుంచి కూడా సహాయ సహకారాలు లభించడము, ఇట్లాంటివి బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ యొక్క శనిగ్రహ ఈ 3వ స్థానాన్ని చూడడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి, సభలలో బాగా అనర్గళంగా ప్రసంగించగలగడం, 10 మందిని మెప్పించి ఒప్పించగలగడం, ఇలాంటివి బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధువర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడం, ఇట్లాంటి పరిణామాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క శని యొక్క దృష్టి 6ను చూడడం వల్ల కొద్దిగా లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు కొద్దిగా మంజూరయ్యే అవకాశం ఉంది. కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ లోన్లు మంజూరయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. అలాగే శనిగ్రహ మార్పు మార్చి 30 నుంచి జరుగుతుండడం వల్ల ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి లభిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఆ పరమైన ఉద్యోగం కూడా తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే వీసా, పాస్పోర్ట్లు తొందరగా మంజూరు అవుతాయి. అనుకున్న పనులు అనుకోని విధంగా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా కనబడుతుంది. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ ఏప్రిల్ 1 నుంచి అలాగా కొద్దిగా పెంపొందే అవకాశం, పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. శని యొక్క దృష్టి 7 మీద కూడా ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన అనుకూలత కనబడుతోంది. ఎందుకంటే మధ్యలో ఆ వివాహ స్థానం మీదకి మళ్ళీ బుధుడు, శుక్రుడు కూడా వస్తారు. కాబట్టి ఆల్రెడీ ఆ వివాహ స్థానం మీద శని యొక్క శుభదృష్టి కూడా ఉన్నది. కాబట్టి కొద్దిగా వివాహపరమైన అనుకూలత కూడా బాగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ప్రయత్నిస్తే కనుక 100కి 100% వివాహం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉంటే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభిస్తారు. కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ పరిపూర్ణమైన మంగళకరమైన శుభకరమైన ఫలితాలు, పరిణామాలే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే వాక్కుపరమైన దోషాలు, సోదర సోదరి వర్గీయుల మధ్య కొద్దిగా విభేదాలు ఇట్లాంటివి బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే డబ్బు ఖర్చులు అధికంగా కావడం మరియు వేరే వారి చేత కొద్దిగా స్వల్పంగా మోసగించబడడం లాంటి పరిణామాలు, ఫలితాలు మాత్రం కొద్దిగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు. అలాగే ముఖ్యంగా మాస్ లీడర్స్ అయితే కనుక వాళ్ళు బాగా ఎదగగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ మిథున రాశి వారు ఎలాంటి పనులు చేపడితే బాగుంటుంది? 2025 సంవత్సరంలో ఎలాంటి పనులు చేయకూడదు? అంటే మామూలు ఉద్యోగం మార్పుకి మాత్రం ఇది మంచి సమయం అండి. తొందరగా ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించినా కానీ వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. భూములు కొనుగోలు, అమ్మకాల విషయాల్లో కూడా ఏప్రిల్ 1 నుంచి ముఖ్యంగా అనుకూలత బాగా చాలా ఎక్కువగా ఉంది. అంటే తక్కువ రేటుకి భూములు లభించే అవకాశం ఉంది. అలాగే అమ్మాలన్నా కానీ వాళ్ళు అనుకున్న రేటుకి దగ్గరగానే అవి అమ్ముడిపోయే కొన్నిసార్లు ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం చాలా అనుకూలం. వీసా, పాస్పోర్ట్లు కూడా తొందరగా మంజూరు అవుతాయి అన్నమాట.
అందుకని అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహాలు చేసుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. మధ్యలో మాత్రం ఒక 2-3 నెలలు మాత్రం చాలా ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్గా ఉంటుంది. అది మాత్రం గమనించుకుని ఆ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక చాలా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ రాశివారు ఎటువంటి ఆటంకాలను తప్పించుకోవడానికి ఎటువంటి పూజ కార్యక్రమాలు చేయొచ్చు? గురువు కుజులకి దోషాలు ఉన్నాయన్నమాట. ఎక్కువ స్పెషల్ దృష్టిలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించకూడదు. అలాగే మంగళవారం, గురువారం పూట కొత్త పనులు ప్రారంభించకూడదు. అలాగే శనగలు, కందులు 2 కూడా మామూలు కుదిరినప్పుడు వెళ్ళగాడి మంగళవారం కానీ గురువారం కానీ బ్రాహ్మణుడికి అంటే 2 సార్లు ఇవ్వడం కుదరదు కాబట్టి ఏదో ఒక రోజు 2 కలిపి బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం వల్ల కొద్దిగా ఉపశమనం లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే విశేషంగా శివారాధన, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర స్వామిని అర్చించడము, వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే గోసేవ చేసినా కూడా చాలా మంచిది. గోవికి అంటే ఏదైనా ఒక నెలలో ఒక్కరోజైనా వాటికి సంబంధించిన పోషణకి సంబంధించిన ఏదైనా కార్యక్రమం చేసినట్లయితే, అంటే ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఏదో ఒక పూట వాటికి కనీసం ఒక గోవు కన్నా కడుపు నిండేలాగా ఏదైనా ఆహారం ఏమైనా తినిపిస్తే కనుక కొద్దిగా మంచి జరిగే అవకాశాలు, ఈ దోషాలు తగ్గి యోగాలు కూడా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయండి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటకం వాళ్ళకంటే కనుక కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడు కుజుడవుతాడనమాట. అయితే ఏంటంటే మంచి విద్యాభివృద్ధి, విద్యాపరమైన ఆటంకాలు తొలగిపోవడము, అలాగే వృత్తిపరంగా కూడా మంచి అభివృద్ధి ఇలాంటివి బాగా గోచరిస్తున్నాయి. కొద్దిగా లీగల్ విషయాలు మాత్రం కొద్దిగా మార్చి 30 దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబంలో కూడా కొద్దిగా చికాకులు కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిపరంగా కూడా కొద్దిగా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయండి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. తర్వాత నుంచి మాకు కూడా కొద్దిగా బాగుండే అవకాశాలు బాగుంటాయి అన్నమాట. 2వ స్థానం కూడా ధనస్థానం కాబట్టి అంటే మాయాధనం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అన్నమాట. కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త, ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోయిందో అంతకన్నా తెలియదు. అట్లా అలాంటివి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా మార్చి 30 దాకా కొద్దిగా స్వల్పమైన ఆటంకాలు, చికాకులు ఇలాంటివి కూడా కనబడుతున్నాయి అన్నమాట. అంటే చదివిన ఎగ్జామ్స్లో రాకపోవడం, దానివల్ల కొద్దిగా అప్సెట్ అవ్వడం ఇలాంటివి కూడా కొద్దిగా కనబడుతున్నాయి. ముఖ్యంగా గురువు కూడా మారుతుండడం వల్ల ఈ మే 15 నుంచి తీవ్రత అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని పరాలుగా కూడా పర్వాలేదు. కానీ అలాగే శనిగ్రహ మార్పు ఈ భాగ్యస్థానంలో శని రావడం వల్ల కొద్దిగా చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, మాటల్లో తడబాటు, కొద్దిగా మానసికమైన ఒత్తిడి, సోదరి వర్గీయుల మధ్య స్వల్పమైన విభేదాల, చికాకులు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి, స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే శత్రురోగ రుణాల పిడలు, లోన్లు మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యము ఇలాంటివి కూడా స్వల్పంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలండి. లేకపోతే కనుక సమస్యలు, ఇబ్బందులు ఇంకా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ గురువు కూడా 11లో ప్రస్తుతం ఉన్నారండి. అదే మే 15 దాకా 11లో ఉంటారు. లాభాభివృద్ధి, స్నేహితుల యొక్క, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, సేవా కార్యక్రమాల్లో, దైవికమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి 7 మీద కూడా ఉండడం వల్ల కొద్దిగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు దశ నడవకపోతే కొద్దిగా స్లోగా ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. అలాగే గురువు 12వ ఇంట్లోకి మారుతుండడం వల్ల మే 15 నుంచి వీసా, పాస్పోర్ట్లు తొందరగా మంజూరు అవుతాయి. తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. శత్రురోగ రుణాధిపతులు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు 4ను కూడా చూడడం వల్ల వాహనాలు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే అపార్ట్మెంట్లు కానీ, కట్టిన ఇల్లు ఇట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. 8ను కూడా చూడడం వల్ల లీగల్ విషయంలో కొద్దిగా అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. 8 లీగల్ హౌస్, కోర్టు, న్యాయ సంబంధమైన విషయాలని తెలుపుతుంది కాబట్టి ఆ విషయాల్లో మాత్రం అనుకూలత కనబడుతుంది. అలాగే వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక రాహుకేతు ఇద్దరు కూడా యోగించి లాభిస్తారు. ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలత, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం ఇట్లాంటి వాటిల్లో మాత్రం మంచి ఫలితాలు రాహుకేతువులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక ఈ ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతాయి. అంటే పీడకళలు, సర్పాల కళలోకి రావడము,
కొన్నిసార్లు సర్పాలు కాటేసినట్టు అనిపించి కళలు వచ్చి ఉలిక్కిపడి లేవడం నిద్రలోంచి, ఇట్లాంటి పరిణామాలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, కలత నిద్ర, ఇట్లాంటి వాటికి కొద్దిగా గురయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి కర్కాటకం వారు. గురువు గారు, కర్కాటక రాశి వారికి 2025లో చాలా ఆటంకాలు చెప్పుకొచ్చారు. ఈ చేజారి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నారు. వీటి నుంచి మనం రక్షించుకోవడానికి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేపడితే మంచిదంటారు? లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన, అమ్మవారికి దానిమ్మ మరియు సీతాఫలం ఈ రెండు కూడా నైవేద్యంగా పెట్టడం, లేకపోతే చేసుకోగలిగితే కనుక పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం. అలాగే నవగ్రహాల్లో స్తోత్రాలు ఏమైనా చదువుకోవాలనుకుంటే కనుక గురుగ్రహ ధ్యాన శ్లోకం కానీ స్తోత్రం కానీ చదువుకోవడం, పారాయణ చేసుకోవడం ఇట్లాంటివి మంచిది. అలాగే దగ్గరలో దేవాలయం ఉంటే కనుక ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, స్వామిని అర్చించడము. అలాగే అక్కడ నేను చెప్పినటువంటి ఈ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా కానీ, హనుమత్ బడబానల స్తోత్రం, ఇట్లాంటివి, ఆంజనేయ దండకం, ఇట్లాంటివి ఏమైనా కనుక గుళ్ళో పారాయణ చేసుకున్నట్లయినా ఇక మంచి ఫలితాలు, మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పెంపొంది దోష తీవ్రత తగ్గి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి సకాలంలో చేరుకోగలుగుతారు. ముఖ్యంగా కర్కాటక లగ్నాలను పుడితే కనుక ధనపరమైన అభివృద్ధి కావాలనుకుంటే కనకపుష్య రాగము, వివాహం కావాలనుకుంటే కనుక పగడం రత్నం ధరిస్తే కనుక వీరికి మంచి అనుకూలత కలుగుతుంది. ఓకే, మరి ఈ ఆటంకాలు చెప్పారు కర్కాటక రాశి వారికి. ఎలాంటి వారు ఈ సంవత్సరంలో నూతన గృహ నిర్మాణం ఏమైనా చేయొచ్చు అంటారా? అయితే మే 15వ తారీఖు నుంచి కొద్దిగా అనుకూలత కలుగుతుంది. గృహస్థానాన్ని గృహకారకుడు గురువు చూస్తుండడం వల్ల కొద్దిగా అనుకూలత కలుగుతుంది. అప్పటిదాకా మాత్రం కొద్దిగా గృహ నిర్మాణాల విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి, లేకుంటే కనుక సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే శుక్రుడు కూడా పాపి కాబట్టి కొద్దిగా స్వల్పమైన ఆటంకాలు అప్పటిదాకా మాత్రం కొద్దిగా కనబడుతున్నాయండి గోచార రీత్యా. ఇక 2025 సంవత్సరం నాటి ఈ సంవత్సరం స్టార్టింగ్ కాడ నుంచి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? సింహం వాళ్ళకంటే కనుక కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడు అంగారకుడు అవుతారనమాట. విశేషంగా భూములు, స్థిరాస్తులు ఇట్లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. భాగ్యాభివృద్ధి నిలవదనం బాగా పెంపొందుతుంది. అయితే వివాహపరంగా మాత్రం మార్చి 30 దాకా కొద్దిగా ఆటంకాలు, చేద్దాకా వచ్చి కొన్ని వివాహాలు చెడిపోవడము అలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే కొన్ని అదృష్టాలు కూడా స్వల్పంగా మిస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. భాగ్యస్థానం మీద శని దృష్టి ఉండడం వల్ల స్వల్పమైన దోషాలు కనబడుతున్నాయి. స్ట్రెస్ లెవెల్, మానసికమైన ఒత్తిడి ఇలాంటివి కూడా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే శని యొక్క దృష్టి 4 మీద ఉండడం వల్ల భూములు, స్థిరాస్తుల విషయాల్లో స్వల్పమైన లిటికేషన్స్, ఇబ్బందులు ఇట్లాంటివి కూడా స్వల్పంగా మార్చి 30 దాకా కనబడుతున్నాయి. మార్చి 30 నుంచి శనిగ్రహ మార్పు వల్ల లీగల్ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాల సభ్యుల మధ్య మాత్రం చిన్న చికాకులు, ఇబ్బందులు, సమస్యలు మాత్రం తలెత్తే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా టెన్షన్లు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే విద్యార్థులకు స్వల్పమైనటువంటి విద్యాటంకాలు ఇట్లాంటివి మాత్రం స్వల్పంగా కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే గురువు 10లో ఉండడం వల్ల మే 15 దాకా మాత్రం కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రొఫెషనల్గా మాత్రం బాగానే ఉంటుందండి. అయితే ఈ తర్వాత గురువు స్థాన మార్పు వల్ల లాభాభివృద్ధి మరియు విద్యార్థులకు విద్యలలో లాభాలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడడం, సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధువర్గీయుల సహాయ సహకారాలు అధికంగా లభించడము, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా మిథునంలోకి గురువు వచ్చి 7ను కూడా చూడడం వల్ల తొందరగా అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశం ఉంది. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ ఉన్న వారి మధ్య సంబంధ బాంధవ్యాలు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకళ్ళు అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోవడం ఇట్లాంటి పరిణామాల ఫలితాలు మాత్రం బాగా గోచరిస్తున్నాయండి ఈ సమయంలో మాత్రం. అలాగే రాహుకేతువులు మార్పు వల్ల ముఖ్యంగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఇంకా కూడా బలం పెరుగుతుందండి వివాహ ప్రయత్నాలకి. ఎందుకంటే వివాహ స్థానంలోనే వాళ్ళిద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ ముఖ్యంగా దశ ముందరగా కేతు అయిపోయి రాహు మిగిలితే మటుకు మళ్ళా కూడా వివాహపరమైన ఆటంకాలు ఇంకా కొద్దిగా ఉండే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి, మిశ్రమంగా కనబడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక కొద్దిగా ఈ దోష ప్రభావం నుంచి బయటపడి అనుకున్నవన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. ఓకే గురువు గారు, ఈ సింహరాశి వారు 2025లో ఎటువంటి పనుల నిర్మాణం చేపడితే బాగుంటుంది? ముఖ్యంగా అంటే కనుక మామూలు మనీ రొటేషన్ అనేది బాగా అవుతుందండి. మనీ రొటేషన్ అనేది బాగా అవుతుంది. కొద్దిగా స్వల్పంగా విదేశ కారకుడు కూడా చంద్రుడు అవడం, 12 కూడా చంద్రుడు ఇల్లు అవడం వల్ల కొద్దిగా స్వల్పమైన విదేశీ ప్రయత్నాలు మాత్రం చిన్న ఆటంకాలు అలాంటివి మాత్రం కనబడుతున్నాయండి. కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మిగతా పరంగా పర్వాలేదు కానీ
విషయాలు, కొద్దిగా శత్రుపీడలు, కొద్దిగా దృష్టి దోషాలు మాత్రం బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా కొద్దిగా మిశ్రమంగా కనబడుతున్నాయి ఫలితాలు. మిగతా అన్ని వివరాలకు బాగానే ఉందండి. వివాహం సంబంధించిన పనులకైతే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఓకే గురువు గారు, ఇంకా 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కన్య అంటే కనుక 6వ ఇంట్లో శని సంచారం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. శత్రు రోగ రుణాల పీడలు తగ్గుతాయి. ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష్యా దేశాలు వీళ్ళని చూసి పడతారో వారి నుంచే వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరు అయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. లీగల్ విషయాల్లో అనుకూలత బాగా ఎక్కువ కనబడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతారు, బాగా మెరుగుపడుతుంది. సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో బాగా పాల్గొనే అవకాశం ఉంది. అలాగే వేరే వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించాలన్న ఆసక్తి కూడా బాగా ఎక్కువగా కలుగుతుంది. అలాగే తదుపరి 7వ ఇంట్లో శని మూవ్ అవుతూ ఉండడం వల్ల కొద్దిగా ఏప్రిల్ 1 నుంచి మాత్రం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 1 నుంచి మధ్యలో బుధుడు, శుక్రుడు కూడా ఆ స్థానంలోకి వస్తారు కాబట్టి కొద్దిగా అనుకూలత అనేది బాగా ఎక్కువ కనబడుతుంది. ముఖ్యంగా శని కానీ బుధుడు కానీ శుక్రుడికి సంబంధించిన దశలు నడిస్తే కనుక గోచర రీత్యా ఏప్రిల్ 30 నుంచి 100కి 100% ప్రయత్నిస్తే కనుక వివాహ ప్రయత్నాలు సఫలీకృతమై మ్యాక్సిమం నవంబర్ లోపలే మ్యారేజ్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం మరియు శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత ఏర్పడడం, భూములు, స్థిరాస్తులు వారి యొక్క విలువ ద్విగుణీకృతం కావడం మరియు కొనుగోలు చేయగలిగే అవకాశాలు కూడా పెరగడం, తక్కువ రేటుకి భూములు లభ్యమవడం, ఇలాంటి పరిణామాలు ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే భాగ్యాభివృద్ధి, నిలవతనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాదాల వల్ల అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు, పరిణామాలు మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. కాబట్టి ఉపయోగించుకుంటే కనుక ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు, సాధించుకోగలుగుతారు. ఈ యొక్క గురువు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు అధికంగా కావడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, కొద్దిగా స్వల్పమైన చిన్న ఆటంకాలు ఇలాంటివి కనబడుతున్నాయండి. అలాగే సభల్లో అప్పుడప్పుడు తడబడడం, ప్రసంగించేటప్పుడు మరియు ఈ యొక్క 5ను కూడా గురువు చూడడం వల్ల సంతానం ఆలస్యం అవడం కానీ, విద్యాటంకాలు ఇలాంటి స్వల్పమైన దోషాలు మాత్రం కనబడుతున్నాయి. రాహుకేతుల మార్పు మే 18 నుంచి జరుగుతుండడం వల్ల కొద్దిగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉంటే కనుక శత్రురోగ రుణాల పీడలు తగ్గుతాయి. కొద్దిగా విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ ఫలితాలు, పరిణామాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా తగలడం, మళ్ళీ శత్రుపీడ ఇలాంటివి మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక కొద్దిగా దోషం నుండి విముక్తి పొంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. సంతానం దగ్గర ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఎటువంటి పూజ కార్యక్రమాలు చేస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు? అంటే ఇప్పుడు మే 15 దాకానే అండి. మే 15 నుంచి కొద్దిగా పర్వాలేదు. మే 15 దాకా మాత్రం సంతాన కారకుడు కూడా గురువు అవ్వడం, సంతాన స్థానం కూడా 5 ఉండడం, 5 కావడం, దాని మీద గురు దృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఓకే, కాకపోతే మే మిడిల్ నుంచి కొద్దిగా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. అంటే ఎండింగ్ డిగ్రీస్లో గురువు వెళ్తాడు కాబట్టి కొద్దిగా బాగానే ఉంటుంది. మరి ఈ రాశి వారికి నూతన నిర్మాణాల గురించి ఈ సంవత్సరంలో చేయొచ్చా, ఒకవేళ చేయకూడదా? చెయ్యొచ్చండి. అంటే మార్చి 30 నుంచి మాత్రం గృహస్థానం 4ని కొద్దిగా శని చూడడం వల్ల కొద్దిగా అనుకూలత అనేది కలుగుతుంది. పంచమాధిపత్యం పూర్వపుణ్యం తెలుపుతుంది కాబట్టి ఆటోమేటిక్గా గృహ నిర్మాణ పనులను మాత్రం గోచార రీత్యా మాత్రం చాలా అనుకూలంగా ఉండాలి. ఎటువంటి పనులు చేయకూడదు అసలు ఈ రాశి వారు? అసలు ముఖ్యంగా డబ్బు ఖర్చుల విషయాల్లో, డ్రైవింగ్స్ విషయాల్లో, ఉద్యోగ మార్పుల విషయాల్లో ఇవి మాత్రం సాధ్యమైనంత వరకు మే 15 లోపల జరిగిపోతే బెటర్ అండి. మే 15 తర్వాత అంటే కనుక కొద్దిగా గోచార రీత్యా మాత్రం కొద్దిగా ఇబ్బందులు కనపడుతున్నాయి అవకాశం ఉంది. గురువుగారు, 2025 సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. తులారాశి వాళ్ళకి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు 5వ ఇంట్లోనే ఉండడం వల్ల విద్యార్థులకి విద్యాపరమైన లాభాలు బాగా చేకూరుతాయి. మరియు లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభప్రాప్తి, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, వివాహపరమైనటువంటి అనుకూలత, వరుడైతే అనుకూలమైనటువంటి వధువు లభించడము, వధువు అయితే అనుకూలమైన వరుడు లభించడం, ఇట్లాంటి పరిణామాలు, ఫలితాలు బాగా ఎక్కువగా కలిగే అవకాశాలు కనబడుతున్నాయండి. అలాగే
ఈ యొక్క శనీశ్వరుడు ఈ 11వ స్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి, స్నేహితులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడం లాంటి మంగళకరమైన పరిణామాలు ఫలితాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకోవడం, ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోవడం లాంటి మంగళకరమైన ఫలితాలే బాగా ఎక్కువ గోచరిస్తున్నాయి. అయితే శనిగ్రహ మార్పు ఈ యొక్క మార్చి 30 నుంచి అవుతూ ఉండడం వల్ల లీగల్ విషయాల్లో అనుకూలత మరియు అనుకూలమైన ఫలితాలు తీర్పులు రావడం, శత్రురోగ రణాది పీడలు తక్కువగా కావడం, ఎవరైతే వీరిని చూసి ఏడుస్తారో వారి వల్లే వీరికి లాభాలు చేకూరడం లాంటి మంగళకరమైన ఫలితాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరు అవుతాయి. అలాగే ఏమన్నా వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చినట్లయితే కనుక ఆ అప్పులు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే సభలలో అనారోగ్యంగా ప్రసంగించగలుగుతారు. సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. వారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందిస్తారు. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. సభలు బాగా ప్రసంగించగలగడం, అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడం లాంటి, అంటే గౌరవ మర్యాదలు దక్కగా టెన్షన్ పడుతూ ఉంటారు కానీ చివరిలో అనుకోని గౌరవం లభించి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. మీ మాట చెల్లుబాటు, వీరి మాట బాగా చెల్లుబాటు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం అనుకూలత బాగానే ఉందండి. ఈ యొక్క 8వ ఇంట్లో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల చిన్న చిన్న లీగల్ విషయాల్లో కొద్దిగా టెన్షన్లు మార్చి దాకా కొద్దిగా ఉండే అవకాశం ఉంది. మార్చి నుంచి మాత్రం కొద్దిగా తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే మే నుంచి గురుగ్రహ మార్పు ఈ యొక్క భాగ్యస్థానంలో వస్తూ ఉండడం వల్ల గురువు కొద్దిగా డబ్బు ఖర్చులు ఎక్కువగా అవ్వడం, అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు చేజారడము, కొద్దిగా మానసికమైన టెన్షన్లు కొద్దిగా ఎక్కువగా ఉండడం, చేసే వ్యయం కొద్దిగా ఎక్కువ కావడం లాంటి పరిణామాలు మాత్రం గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క గురువు 5వ స్థానాన్ని కూడా చూడడం వల్ల విద్యాపరంగా కూడా స్వల్పమైన ఆటంకాలు, దోషాలు మాత్రం గోచరిస్తున్నాయండి తులా వాళ్ళకి. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక బాగుండే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే రాహుకేతుల కన్యా రాశిలో కేతువు, అలాగే మీనరాశిలో రాహు ఉండడం వల్ల కొద్దిగా డబ్బు పరమైన ఖర్చులు మాత్రం కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయండి. ముఖ్యంగా ముందుగా కేతు వైపే రాహు మిగిలితే సద్వ్యయం, ఒకవేళ రాహు వైపే కేతు మిగిలితే కనుక దుర్వ్యయం అయ్యే అవకాశం, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కేతు వైపే రాహు మిగిలితే కనుక శత్రు రోగ రుణాది పీడలు ఇట్లాంటివి కూడా స్వల్పంగా కనబడుతున్నాయండి. అలాగే శనిగ్రహ మార్పు కొద్దిగా జరుగుతోందండి మార్చి 30 నుంచి, అప్పటి నుంచి మాత్రం కొద్దిగా బాగుండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయండి. అలాగే రాహుకేతుల మార్పు మే 18 నుంచి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకు మాత్రం కేతు వైపే రాహు మిగిలితే విద్యాపరమైన అభివృద్ధి మరియు లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభప్రాప్తి, అనుకోని విధంగా యోగించి లాభించడం, అనుకోని విధంగా చేతికి డబ్బులు అందడం, ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు మాత్రం కనబడుతున్నాయి. ఒకవేళ ముందుగా కేతు వైపే రాహు మిగిలితే కనుక కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యాటంకాలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, కొద్దిగా దైవికమైన పనులు చేయడంలో ఆటంకాలు, జాప్యము, ఇట్లా ఏమైనా దైవ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా, హోమం చేసుకోవాలన్నా, వ్రతం చేసుకోవాలన్నా, పూజ చేసుకోవాలన్నా ఆటంకాలు కలగడం లాంటి పరిణామాలు ఫలితాలు మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయండి. ఓకే, ఈ రాశి వారు అంటే వివాహాలు, శుభ కార్యక్రమాలు చేసుకోవటం, లేదంటే ఏదైనా నూతన గృహ నిర్మాణాలు చేపట్టడం మంచిదంటారా? గృహ నిర్మాణాలు అంటే కనుక కొద్దిగా మిశ్రమంగా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం గోచార రీత్యా అయితే మిశ్రమంగా ఉంది. జన్మజాతకం బాగుంటే కనుక జన్మజాతకంలో 4లో కానీ 10లో కానీ కొద్దిగా శుభగ్రహాలు ఉన్నా, కొద్దిగా కూర్చుని కానీ, ముఖ్యంగా గృహ నిర్మాణాలు చేయాలంటే గురువు మీద శని దృష్టి కానీ, శుక్రబుధుల్లో ఎవరో ఒకరి దృష్టి ఉండి వారు తక్కువ డిగ్రీలో ఉన్నట్లయితే కనుక కొద్ది వరకు లాభించే అవకాశాలు కనబడుతున్నాయి అన్నమాట. వ్యక్తిగత జాతకము ఇది గోచర రీత్యా అయితే అనుకూలంగా లేదండి. వ్యక్తిగత జాతకంలో కొద్దిగా పరిశీలిస్తే దానిలో కొద్దిగా యోగం ఉంటే కనుక యోగిస్తుంది. చేయకపోవడమే మంచిది అంటారు ఈ సంవత్సరం? ఇప్పుడైతే గోచర రీత్యా అయితే అసలు అనుకూలత లేదండి, చేయకపోవడమే మంచిది. ఇక 2025లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పండి. వృశ్చికం వాళ్ళకంటే కనుక
4వ ఇంట్లో శని సంక్రమించడం వల్ల వాహన ప్రమాదాలకు గండాలకు గురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి, చికాకులు మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగం అయితే మార్చి 30 దాకా అయితే వచ్చే అవకాశాలు గోచార రీత్యా కనబడట్లేదు. మార్చి 30 తర్వాత మాత్రం కొద్దిగా అనుకూలత కలుగుతుందండి. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకుని ఇది సరిగ్గా ఉపయోగించుకుంటే కనుక బెనిఫిట్స్ అనేవి కొద్దిగా కనబడుతున్నాయి. అంటే మే నుంచి అయితే కనుక అనుకూలత ఇంకా ఎక్కువ కనబడుతుందండి. అంటే గోచార రీత్యా అంటే కనబడుతుంది కాబట్టి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. శని వృశ్చికాన్ని కూడా లగ్నాన్ని కూడా చూడడం వల్ల టెన్షన్స్, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, శత్రురోగ రుణాది పీడలు ఇట్లాంటివి మాత్రం ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే తదుపరి ఈ యొక్క మీనరాశిలోకి శనీశ్వరుడు మారుతుండడం వల్ల విద్యాపరమైన ఆటంకాలు, చికాకులు ఇట్లాంటివి మాత్రం గోచరిస్తున్నాయి. చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రాకపోవడం, దానివల్ల ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి కనబడుతున్నాయి. అలాగే చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము, కొద్దిగా వేరే వారి చేత మోసగించబడము ఇట్లాంటి పరిణామాల ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే కుటుంబంలో కూడా చికాకుల మనస్పర్ధలు కూడా కొద్దిగా కనబడుతున్నాయండి. అలాగే శనీశ్వరుడు వివాహ స్థానాన్ని కూడా కొద్దిగా చూడడం వల్ల ముఖ్యంగా అప్పటిదాకా మే 15 దాకా అక్కడ గురువు ఉండడం వల్ల కొద్దిగా వరకు పర్వాలేదు, కానీ మే 15 నుంచి మాత్రం కొద్దిగా ఆటంకాలు అనేవి బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. వివాహపరమైన ఆటంకాలు, ఆ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే కనుక అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశాలు, పరిపూర్ణమైన మంగళకరమైన శుభకరమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రాహుకేతుల వల్ల మాత్రం ముఖ్యంగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మాత్రం మే 18 నుంచి కొద్దిగా బాగుంటాయండి. వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క కేతు అయిపోయి రాహు మిగిలితే మనకు కొద్దిగా ఉద్యోగపరమైన ఇబ్బందులు మాత్రం తప్పవని చెప్పాలి. అంటే వ్యక్తిగత జాతకం కూడా కొద్దిగా బాగుంటాయి. అక్కడ శుభగ్రహాలు ఉంటే కనుక కొద్దిగా వరకు పర్వాలేదండి. ఒకవేళ పాపగ్రహాలు అక్కడ కూడా పాపతం చెందితే ఈ ఫలితాలు మాత్రం 100% జరుగుతాయండి. నెగిటివ్ అంటే ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కనుక మీకు తెలియజేయడం జరుగుతుంది. లేకపోతే కనుక ఇబ్బందులు, సమస్యలు మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయి. ఓకే, మరి ఇందులో చాలా ఆటంకాలు చెప్పుకొచ్చారు ఈ రాశి వారికి. ఈ ఆటంకాలను తప్పించుకుంటే ఎటువంటి పూజ క్రమాలు చేస్తే మంచిదంటారు? విశేషంగా సూర్యారాధన, సూర్యుడికి ఏమైనా నైవేద్యంగా చేసి ప్రసాదంగా స్వీకరించడము, అలాగే లక్ష్మీదేవికి పరమాన్నం కానీ పాయసం కానీ నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడము, మరియు ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవడం వారానికి ఒకసారి, ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా బాగా అలక్ష్మి దోషాలు మరియు కొన్ని ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో కూడా నెరవేరే అవకాశాలు ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవి యోగం కూడా కనబడుతుందండి. ఈ మార్చి 30 తర్వాత మాత్రం ఈ యోగాలన్నీ కూడా అప్లై అయ్యి కొద్దిగా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు గోచార రీత్యా మాత్రం కనబడుతున్నాయండి. ఓకే, అంటే ఎలాంటి పనులు చేపడితే మంచిదంటారు, లేదంటే ఎలాంటి పనులు చేపట్టకుండా ఉండడం మంచిదంటారు? గృహ నిర్మాణాదులు మాత్రం ఒక అనుకూలత బాగానే ఉందండి, 60%. కాకపోతే మాత్రం ఉద్యోగాల విషయాల్లో మాత్రం మార్పుల విషయాల్లో మాత్రం కొద్దిగా ఆటంకాలు అనేది మాత్రం సూచించబడుతుంది. ఆ విషయంలో మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 30 తర్వాత కొద్దిగా బెటర్ అండి. మార్చి 30 దాకా మాత్రం కొద్దిగా ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, 2025 సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలాగే చెప్తానండి. ధనుసు రాశి వాళ్ళకంటే కనుక గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రు రోగ రుణాల పీడలు బాగా తక్కువగా ఉంటాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. వీసా, పాస్పోర్ట్ 12 విదేశ స్థానాలు తొందరగా మంజూరు అయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడ కూడా ఉద్యోగాలు కూడా సాధించుకోగలుగుతారు. గురువు యొక్క శుభదృష్టి కూడా వృత్తి స్థానం మీద ఉండడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా రాహు మహాదశ అయిపోయి కేతు మిగిలితే కనుక ఇంకా రాహుకేతులు అదే ప్లేస్లో ఉన్నారు. ఆ స్థానాన్ని గురువు కూడా చూడడం వల్ల ఇంకా అనుకూలత పెరుగుతుంది. ఒకవేళ ముందుగా కనుక కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు మాత్రం కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జాతకాన్ని గురించి కూడా కొద్దిగా ఎవరి జాతకం వరకు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే కనుక ఈ ఫలితాలు అనేవి కూడా ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది కూడా ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఇంప్లిమెంట్ చేసుకుని ఇంకా శుభ ఫలితాలు ఇంకా ఎక్కువ పొందొచ్చు. ఓకే, ఈ ధనుసు రాశి వారు ఎలాంటి రంగు దుస్తులు వాడితే మంచిది అంటారు? ధనుసు రాశి వాళ్ళకంటే కనుక ముఖ్యంగా ఎరుపు రంగు, సింధూరం కలరు, గులాబీ కలరు, పింక్ ఇలాంటి కలర్లన్నీ కూడా బాగా కలిసి వస్తాయండి. అలాగే ప్యూర్ వైట్ కూడా బాగానే పర్వాలేదండి, బాగానే కలిసి వస్తుంది. ఇలాంటి రంగు వస్త్రాలు, అలాగే అదృష్ట సంఖ్య వచ్చేసి ఈ 2 నెంబరు, 3 నెంబరు ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయండి. అలాగే దేవతారాధన వచ్చేసి విశేషంగా లక్ష్మీదేవిని,
హనుమంతుడిని బాగా పూజించడం వల్ల మాత్రం మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ధనుర్ లగ్నంలోనే పుడితే కనుక పగడం రత్నం కూడా ధారణ చేయడం వల్ల కూడా వాళ్ళకి శ్రేయస్సు, అభివృద్ధి ఇలాంటివి కూడా బాగా ఎక్కువగా కలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అన్నమాట వీళ్ళకి. అయితే ధనుసు రాశి వారు నూతన గృహ నిర్మాణం చేయొచ్చు అంటారా ఈ సంవత్సరంలో? ప్రస్తుతం అయితే కనుక మే దాకా అయితే పర్వాలేదండి. మే నుంచి మాత్రం కొద్దిగా స్వల్పమైన ఇబ్బందులు, చికాకులు మాత్రం గృహ నిర్మాణ విషయాల్లో స్వల్పంగా కనబడుతున్నాయండి. ఓకే, మే లోపల చేసేసుకుంటే బెటరు. ఓకే. మామూలు ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు మాత్రం అవి ఆల్రెడీ ఫేవరబుల్ కాబట్టి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు, పరిణామాలు అయితే కనబడుతున్నాయి. కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ, స్ట్రెస్ లెవెల్ అధికంగా ఉన్నప్పటికీ మాత్రం ఆ విషయాల్లో మాత్రం అభివృద్ధి అనేది మాత్రం కనబడుతుందండి. సినిమా కళాకారులకు మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓకే, ఆ విషయంలో ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలుగా కూడా బాగుండే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. ఇక 2025 సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. మకరం వాళ్ళకంటే కనుక ఈ శని 2వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా కుటుంబ అభివృద్ధి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందడము, మరియు కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి మాత్రం ఎక్కువగా గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి అన్నమాట. అలాగే కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. అన్ని పరాలుగా అనుకూలత కలుగుతుంది, లాభాభివృద్ధి అవుతుంది. మరియు భూములు, స్థిరాస్తులు మాత్రం వారి యొక్క విలువ కూడా పెరుగుతుంది. అప్ టు మార్చ్ 30 అండి. మార్చ్ 30 నుంచి మాత్రం కొద్దిగా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అన్నమాట. భూములు, నిర్మాణాలు, కొనుగోలు, అమ్మకాల విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే కుజులు, స్థలకారకుడు కుజుడు, గృహకారకుడు గురువు కూడా ఇద్దరు పాపులు కావడం, 4వ స్థానం మీద కూడా శుభదృష్టి ఉండకపోవడం వల్ల మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితాలు, 4వ స్థానం కూడా కుజుడిది కావడం, ఇట్లా కొద్దిగా మిశ్రమ ఫలితాలు, కొద్దిగా స్లోగా గృహ నిర్మాణాలు జరగడం ఇలాంటివి మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయి. మార్చి 30 తర్వాత, మార్చి 30 దాకా మనకు కొద్దిగా బెటర్మెంట్గా బాగుంటుందండి. ఎందుకంటే కుజుడి యొక్క 2 గ్రహాలు కూడా శని చూడడం ఇవన్నీ కూడా కొద్దిగా మంగళకరమైన ఫలితాలే కనబడుతున్నాయి అనమాట. తర్వాత మాత్రం కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తర్వాత శని 3వ ఇంట్లోకి మారుతుండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఏప్రిల్ నుంచి కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడము, నిల్వధనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, విద్యార్థులకు విద్యలో చదువులో మార్కులు ఎక్కువగా రావడం, చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రావడం, మరియు సేవా కార్యక్రమాలు, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడము, చేసే వ్యయం సద్వ్యయం అవడము, తీర్థయాత్రల, పుణ్యక్షేత్ర సందర్శన, మరియు దైవికమైన బలం బాగా పెంపొందడము, అలాగే దైవ కార్యాలు చేయడంపై ఆసక్తి ఇట్లాంటివి మాత్రం బాగా పెంపొందే అవకాశాలు, పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయండి. ఓకే, అంటే ఈ రాశి వారికి ప్రేమ వివాహాలకు ఏమైనా అదృష్టం కలిసి వస్తుంది అంటారా? ప్రేమ వివాహాలు అంటే కనుక కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడు శుక్రుడు అవుతారండి. శుక్రుడు కొద్దిగా పర్వాలేదండి, కొద్దిగా అనుకూలమైన, కొద్దిగా ఏదైనా కానీ ప్రేమ వివాహాలు అంటే 1కి 2 సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోవడం ముఖ్యం. కాకపోతే ఏంటంటే గోచర రీత్యా మాత్రం ప్రేమ వివాహాలకు మాత్రం ఈ మార్చి 30 తర్వాత మాత్రం కొద్దిగా అనుకూలత కలుగుతుంది. అంటే 5ని శని చూడడం, మధ్యలో శుక్రుడు, బుధుడు కూడా ఒకసారి వచ్చి వెళ్తారు కాబట్టి కొద్దిగా అనుకూలత ఉందండి. కొద్దిగా అయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. నార్మల్గా వివాహాలు గురించి కానీ, లేదంటే నూతన గృహ నిర్మాణాల గురించి కానీ ఈ రాశి వారు ఈ 2025లో చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడైతే కనుక మార్చి 30 నుంచి మాత్రం కొద్దిగా కష్టంగా కనబడుతుందండి. గోచర రీత్యా అయితే అనుకూలత లేదు. జన్మజాతకం బాగుంటే మటుకు కొద్దిగా వరకు బెటర్. గోచర రీత్యా అయితే సపోర్ట్ అయితే లభించట్లేదండి. ఒకవేళ ఎలాంటి ఆటంకాలను తప్పించుకోవడానికి ఏ విధమైన పూజా కార్యక్రమాలు చేపడితే మంచిది అంటారు? అదే అండి, మెయిన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, అలాగే ఈ యొక్క ఐశ్వర్య పాశుపతం ఇట్లాంటివి బ్రాహ్మణుల ద్వారా అభిషేకం చేయించుకోవడం, ఇట్లాంటి పరిహారాలు ఏమైనా చేసుకుంటే కొద్దిగా అనుకున్న పనులన్నీ కూడా కొద్దిగా ముందుకెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. ఓకే, అదే రుణాల కోసం అంటే కనుక రుణ విమోచక పాశుపతం ఇట్లాంటివి చేయించుకోవచ్చు. అంటే మొండి బకాయిలు ఏమైనా వసూలు అవ్వాలంటే కనుక ఇట్లాంటివి చేసుకుంటే కనుక మంచి మంగళకరమైన ఫలితాలు ఇలాంటివి బాగా కనబడుతున్నాయండి. ఇక 2025 సంవత్సరం నుంచి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. తప్పకుండా అండి. ఈ కుంభరాశి వాళ్ళకి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి శనీశ్వరుడు లగ్నంలోనే ఉండడంలో గోచర రీత్యా శశ మహాపురుష యోగం ఆల్రెడీ ఏర్పడింది కాబట్టి శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత మరియు అన్ని పరాలైన అనుకూలత, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి జీవిత భాగస్వాములు లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయండి.
ఈ యొక్క శని 3వ ఇంటిని చూడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పాడుతీరు బాగా మెరుగుపడడం, సోదరి వర్గీయుల బంధువర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడం, వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి లభించడం లాంటి మంగళకరమైన ఫలితాలు, పరిణామాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. అలాగే కొద్దిగా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడము మరియు శారీరక ఆరోగ్యము, మానసిక దృఢత్వత పెరగడము ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. తదుపరి ఈ యొక్క మార్చి 30 నుంచి కుటుంబ స్థానంలోకి శని వెళ్ళడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందడం, ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోగలగడం, న్యాయపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి. అలాగే ధనచలామణి బాగుంటుందండి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది, సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది, తల్లికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మిక లాభప్రాప్తి కూడా కలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలే కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించి మంగళకరమైన శుభకరమైన ఫలితాలే పరిపూర్ణంగా గోచరిస్తున్నాయండి. అలాగే ఆ పలుకుబడి కూడా అంటే అంత పలుకుబడి ఉన్నట్టు కనబడదు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి మాత్రం వారి మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. కాబట్టి వీరికి మాత్రం ఈ సంవత్సరం మాత్రం శని మాత్రం మంచిగా యోగిస్తారు. నేను చెప్పినటువంటి మంగళకరమైన ఫలితాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే వాహనాలు, డ్రైవింగ్స్ విషయాల్లో మాత్రం ఏప్రిల్ దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండే, ఏప్రిల్ అనేది కాక తదుపరి నుంచి కొద్దిగా ఆ ప్రమాదాల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంటుంది. మార్చి నుంచి కొద్దిగా బెటర్, ఏప్రిల్ నుంచి అయితే కనుక కంప్లీట్ కొద్దిగా బయటపడగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా గోచరిస్తున్నాయండి వీళ్ళకి. కాకపోతే డ్రైవింగ్స్ విషయాల్లో, వాహనాలు కొనుగోళ్ల అమ్మకాల విషయాల్లో, భూములు కొనుగోళ్ల అమ్మకాల విషయాల్లో మాత్రం కొద్దిగా ఏప్రిల్ దాకా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి మాత్రం ఈ పరమైన అనుకూలత మాత్రం బాగా ఎక్కువగా కనబడుతుందండి ఈ కుంభం వాళ్ళకి. అయితే ఈ గురుగ్రహ మార్పు కొద్దిగా జరుగుతుండడం వల్ల విద్యార్థులకు మాత్రం కొద్దిగా మే 15 నుంచి విద్యాడంకాలు, కొద్దిగా చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్లో రాకపోవడం ఇట్లాంటి పరిణామాలు, ఫలితాలు మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయండి. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విద్యార్థులు ముఖ్యంగా గురువు లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల స్వల్పంగా చేద్దాకా కొన్ని లాభాలు వచ్చి మిస్ అవ్వడం, చేద్దాకా వచ్చి కొన్ని దక్కకపోవడం, ఒకవేళ దక్కినా వెంటనే ఖర్చు అయిపోవడం ఇట్లాంటి పరిణామాలు మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయండి. అలాగే ఈ 9ను కూడా చూడడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయండి. అలాగే కుంభరాశిని కూడా చూడడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం మరియు కొద్దిగా మానసిక అశాంతి, ప్రశాంతత లేకపోవడము, శారీరకంగా కూడా కొద్దిగా బలహీనపడడం లాంటి పరిణామాలు కొద్దిగా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా అన్ని పనులకు కూడా బాగుంటుందండి. అయితే రాహుకేతులు కూడా గోచర రీత్యా కుంభంలోకి మరియు సింహంలోకి మారుతుండడం వల్ల 18వ తారీఖు నుంచి కొద్దిగా స్టామినా, కేతు అయిపోయి రాహుమాదశ మిగిలితే స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడము మరియు వివాహపరమైన అనుకూలమైన జీవిత భాగస్వామి లభించడము ఇట్లాంటి పరిణామాలు మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు మాత్రం కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయండి. సంబంధాలు చెడిపోవడం, దగ్గర దాకా వచ్చి ఇట్లా కొన్ని ఆటంకాలు అయితే మాత్రం బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మిగతా అన్ని పరాలకు కూడా వీరికి బాగానే ఉందండి. కాబట్టి ఈ విషయాలు ఉంటే కనుక మిగతా విషయాలన్నీ కూడా యోగిస్తాయి. అయితే ఈ 2025లో ఈ కుంభరాశి వారికి ఎటువంటి వ్యాపారాలు చేస్తే మంచిది అంటారు? అలాగే అండి, అంటే సెకండ్ హ్యాండ్ సేల్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ ఇలాంటి వ్యాపారాలు అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు కలిసి రావడం, కొన్ని షేర్స్ ఇలాంటివి కూడా కొద్దిగా లాభించే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి. కాబట్టి 1కి 10 సార్లు వ్యక్తిగత జాతకం కూడా నిష్ణాతులైన జ్యోతిష్యులకు చూపించాక ఈ నిర్ణయం తీసుకుంటే కనుక మంచి ఫలితాలు. గోచర రీత్యా అయితే కొద్దిగా బాగానే ఉందండి. కాకపోతే నిష్ణాతులైన ఒకసారి జ్యోతిష్యులను చూపించుకుని ముందుకెళ్ళినట్లయితే సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ విదేశీ ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే చేయొచ్చు అంటారు? ఒక జాబ్ రీచ్ అవ్వచ్చు, లేదా ఒక చదువు రీచ్ అవ్వచ్చు. విదేశీ ప్రయత్నాలు అయితే కనుక కొద్దిగా విదేశ స్థానం కూడా శనిది అవ్వడం వల్ల కొద్దిగా పర్వాలేదండి. విదేశాలు అయితే వెళ్ళొచ్చు, అన్ని పరాలకు కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా స్వల్పమైన జాప్యాలు ఇలాంటివి మాత్రం కొద్దిగా కనబడుతున్నాయి, కానీ ఓవరాల్గా అయితే కనుక చాలా బాగుందండి, వెళ్ళొచ్చు.
ఓకే. అది కాకుండా 2025లో ఈ కుంభరాశి వారు వివాహాలు చేసుకోవడం, లేదంటే నూతన గృహ నిర్మాణాలు చేపట్టడం, లేదంటే ఎక్కడైనా నూతనగా కార్యక్రమాలు చేపట్టడం, అన్నింటికి మంచిదంటారా? గృహ నిర్మాణాలకైతే కనుక కొద్దిగా బాగానే ఉంటుందండి. మార్చి ఎండింగ్ నుంచి బాగానే ఉంటుంది. అయితే మ్యారేజ్కి మాత్రం మిశ్రమంగా కనబడుతున్నాయి. గోచర రీత్యా ఫలితాలు మాత్రం అంత ఫెయిర్గా కనిపించట్లేదు. అది మాత్రం కొద్దిగా గమనించుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే కనుక బాగుంటుందండి. వీరి యొక్క కుటుంబంలో వాళ్ళిద్దరు అందరి మధ్య బంధుత్వం ఏ విధంగా నిలబడుతుంది ఈ కుంభరాశి వారికి? కొద్దిగా బంధుత్వాలు అంటే కనుక కొద్దిగా మిశ్రమంగానే ఉన్నాయండి. కొద్దిగా చివరి దాకా టెన్షన్ పెడుతుంది. సహకరిస్తారో తెలియదు, సహకరించారో తెలియదు. అట్లా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా కొద్దిగా దైవ శక్తిని పెంపొందించుకుంటే కనుక ఆ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ఇక 2025 సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. మీనరాశి వాళ్ళకంటే కనుక ఈ యొక్క గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల మాడతీరు మెరుగుపడడం, సభలలో బాగా అనాగరికంగా ప్రసంగించి 10 మందిని ఒప్పించగలగడం, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడము, ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు బాగా కలిగే అవకాశం, నిలవదనం పెంపొందుతుంది. బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు. అలాగే కట్టిన ఇల్లు కానీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. ముఖ్యంగా మే 15 నుంచి ఈ అవకాశాలను ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ సమయంలో ఉపయోగించుకుంటే బెనిఫిట్స్ అనేవి పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కూడా సెకండ్ హాఫ్లో బాగా ఎక్కువగా కనబడుతుందండి. ఈ 8ని కూడా చూడడం వల్ల గురువు న్యాయపరమైన విషయాల్లో తాత్కాలిక వ్యతిరేకత కలిగినప్పటికీ కొద్దిగా సెకండ్ హాఫ్లో మాత్రం బాగా అనుకూలించే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, విందు వినోదాది కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ఇట్లాంటి విషయాల్లో పాల్గొనడం లాంటి మంగళకరమైన ఫలితాలు, పరిణామాలు మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. సరైన రీతిలో ఉపయోగించుకుంటే కనుక ఈ ఫలితాలన్నీ కూడా ఎక్కువగా పొందగలుగుతారు. అయితే శని వ్యయస్థాన సంచారం వల్ల కొద్దిగా అనారోగ్య సూచనలు అయితే కొద్దిగా కనబడుతున్నాయండి. శత్రురోగ రుణాది పీడలు, అనారోగ్య సూచనలు ఇలాంటివి కొద్దిగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులకు కూడా కొద్దిగా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. దృష్టి దోషాలకు మాత్రం బాగా ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చికాకులు, మానసిక ఒత్తిడి మాత్రం కొద్దిగా ఎక్కువగా కనబడుతుందండి. అలాగే డబ్బు ఖర్చులు కూడా కొద్దిగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. దాచుకున్న డబ్బులు కూడా కొన్నిసార్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కనుక కొద్దిగా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. వృత్తిపరమైన స్ట్రెస్ అయితే మాత్రం కొద్దిగా అధికంగానే ఉంటుందని చెప్పాలండి. అలాగే రాహుకేతువులు కూడా ఈ యొక్క వ్యయంలో మళ్ళా 6లో ఉండడం వల్ల కొద్దిగా దృష్టి దోషాలు ఉన్నప్పటికీ కూడా మే నుంచి కొద్దిగా అధిగమించగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. కాబట్టి ఇవి గమనించుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక ఈ ఫలితాలన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. జాతకం కూడా మంచిగా యోగించి దోష తీవ్రతలను తగ్గించుకుని లాభించే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయండి. అంటే ఆటంకాలు ఎక్కువగానే చెప్పుకొచ్చారు కాబట్టి వీటి నుంచి కనీసం తప్పించుకోవడానికి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేపడితే మంచిదంటారు? అంటే విశేషంగా మాత్రం వీరికి మెయిన్ ఆంజనేయ స్వామి బాగా సిద్ధి కాబట్టి ఆంజనేయ స్వామిని బాగా పూజించడము, ఆంజనేయ స్వామిని తమలపాకులతో అర్చించడము, తమలపాకులతో తయారు చేసిన మాల శ్రీరామ అని దాని మీద సింధూరంతో రాసి ఆ మాలని స్వామివారికి సమర్పించడము, అలాగే స్వామివారికి ఈ యొక్క సంపంగి నూనెతో సింధూరం విలేపనం చేయించడము, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల, అలాగే గోసేవ, గోవుకి ఏమైనా దానా తినిపించడం, ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల దోషాల నుంచి కూడా విముక్తి లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా చాలా బాగుంటుంది. యోగించి లాభించే అవకాశాలు కూడా పరిపూర్ణంగా కనబడుతున్నాయండి. ఓకే అండి. అంటే ఈ రాశి వారికి, ఇంకా మీనరాశి వారికి ఇవి చేయకూడదు అన్న పనులు ఏమైనా ఉన్నాయంటారా 2025లో? మీనరాశి వాళ్ళకంటే కనుక డబ్బు ఖర్చులు మాత్రం కంట్రోల్ ఉండదండి, అయిపోతుంది. ఎంత వద్దనుకున్నా ఖర్చులు అనేది బాగా అయిపోతాయి. అవి అయితే బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. రాహుకేతులు కూడా ఇంకా 1.5 year అక్కడే ఉంటారనమాట. మే నుంచి కొద్దిగా అది చాలా చాలా జాగ్రత్తగా, అప్పులు ఇచ్చినా కష్టమే, తీసుకున్నా కానీ చాలా కష్టం అవుతుంది. ఆ విషయాల్లో చాలా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే మాత్రం సమస్యలు ఇంకా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. కొద్దిగా అప్పుడప్పుడు హెడాక్, తలనొప్పులు ఇలాంటివి కూడా కొద్దిగా
వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఎటువంటి దైవ దర్శనాలు చేస్తే మంచిదంటారు? దైవ దర్శనాలు అంటే కనుక వారి ఇంటి దేవుడు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన దర్శనాలు, వారి ఫోటోని ఇంట్లో పెట్టుకుని రోజు పూజించడం, అర్చించడం, ఇట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చండి. అలాగే దేవతా దర్శనాలు అంటే కనుక వారికి ఎక్కడైనా దగ్గరలో కనుక వెలిసిన దేవాలయాలు ఏమైనా ఉంటే కనుక ఆ దేవతా దర్శనం చేసుకోవడం. అది శివుడు అయితే శివుడు, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి. ముఖ్యంగా విష్ణు సంబంధమైన పూజలు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదే శివుడికి సంబంధించిన పూజలు కూడా కలిసి వస్తే కానీ కొద్దిగా ఇవి చేశాక అవి చేస్తే బెనిఫిట్ అనేది ఎక్కువగా పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఓకే గురువు గారు, మీ విలువైన సమయాన్ని ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్సుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.